మచ్చలేని మనిషివన్నా మా అన్న లింగరాజన్న స్వచ్ఛమైన గుణమునిదన్నా మా అన్న లింగరాజన్న నీ మనసులోన మానవత్వమే నిండి ఉన్నదన్నా నిరంతరము ప్రజల కోసమే పాటు పడతావన్నా పాటు పడుతున్నావన్నా నాకు ఇది లెఫ్ట్ హ్యాండ్ ఇట్లా షేక్ అయిపోతూ ఉంటుంది, ఏ వస్తువు పట్టుకున్నా పడిపోతుంది. ఇంకోటి నడుస్తున్నప్పుడు వెనక సైడ్ ఇట్లా చూస్తే ఏమంటే నేను బ్యాలెన్స్ అవుట్ అయిపోతున్నా. 10 సంవత్సరాలు అయితే జ్వరం వస్తుంది నాకు, మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ, చికున్ గున్యా వస్తే ఎక్కడ చూపెట్టినా తగ్గలే. ఇక్కడికి వస్తేనే నాకు తక్కువ అయింది. 3-4 లక్షలు అయినా తగ్గలే, నాకు ఇక్కడికి వస్తేనే తక్కువ అయింది. బాగా నిద్ర పట్టకపోయేది, తలనొప్పి, మెడ నొప్పి, కాళ్ళ నొప్పి అన్ని 90% తగ్గిపోయినాయి. ఇప్పుడు నర్సయ్య తాతకు మాట ఇచ్చిండు, ఎంతమంది అయినా నేను మందులు అందిస్తా అంటుండు, లేకపోతే అవసరమే తెప్పిస్తా అంటుండు. కానీ బా నిజంగా నాకు మీరు ఇలా షాయ వేయకుండా బోయ పెట్టకుండా కడుపునేంత పని. సర్ది జ్వరము తలనొప్పులు గుంచుంటే జ్వరం తక్కువైంది. మంచిగా పని చేస్తున్నాయా మందులు? అట్టునా? ఏ ఊరు? యాదగిరిగుట్ట ఒక ఊరు. ఏమైంది తాత నీకు? పక్షవాదమే. అబ్బా ఎన్ని రోజులా? 2 సంవత్సరాలే. మందులు వాడుతున్నావా? లింగరాజ్ సార్ ఏం కాదు నీకు, మందులు మంచిగా వాడుకో, నిమ్మలంగా ఉంటా. పిల్లలు పెట్టుకోకు. ఎట్లా ఎట్టుంది పానం? కొంచెం పర్లేదు. మందులు వాడుతున్నావా? ఇక్కడ మంచిగా ఇస్తారు మందులు. ఏం కాదు, ఇగో డాక్టర్లు ఇంతమంది ఉన్నారు, నీకు ఏం కావాలి చెప్పు. నడవలేని పరిస్థితిలో ఉంటే నేను ఇప్పుడు నడవగలుగుతున్నా, ఎక్కువసేపు నిలబడగలుగుతున్నా, ఎక్కువ 5 నిమిషాలు నేను నిలవలేకపోతుండే. ఓ అర్జున, లోకంలో అధర్మము పెచ్చు పెరిగిపోతున్నప్పుడు, ధర్మము అంతరించిపోతున్నప్పుడు నాకు నేనే సాకార రూపంలో ఈ లోకమును అవతరింతును. వైద్యం అందిస్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది తాత? మంచిగా, చాలా బాగుంది. ట్రీట్మెంట్ మంచిగా. పేషెంట్లందరినీ చూసినాక సెలవు తీసుకోమంటారు. మీరు పేషెంట్లను బాగా చూస్తే మిమ్మల్ని నేను బాగా చూస్తా అంటారు. ఆ విధంగా ఆ ప్రజలే తన కుటుంబం అనుకొని, పేద ప్రజలే తన ప్రాణంగా భావించుకుంటా సమాజ సేవ చేస్తున్నాడు. ఇలా ఆ సార్ కూడా మా నేను పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు సారు. తగ్గేదలే మీ నర్సయ్య తాతతో రప్ప. ఇక మరి మీ తాత చిన్నగా మెల్లగా జూబిల్స్ సంసారం ఒడిపించుకుంటూ ఇక ఇప్పుడు ఏడ అడుగు పెట్టిందంటే, సృష్టి చక్రములో వృత్తి ధర్మాన్ని పాటించని బతుకు వ్యర్థమే అని అన్నాడు ఆనాడు గీతలో పరమాత్ముడు శ్రీకృష్ణ భగవానుడు. అంతేనా? సృష్టి చక్రంలో వృత్తి ధర్మాన్ని పాటించని బతుకు వ్యర్థమని ఆనాడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏ రకంగా అన్నాడు. ఇప్పుడు గదే తరిగన డాక్టర్ ఎన్ లింగరాజు సారు రావంతపూరు ప్రభుత్వ హోమియోపతి వైద్యశాలలో గా రకంగానే కంకరం కట్టుకొని సేవ చేస్తున్నాడు. ఇవాళ ఆయన మాటల్లో నీతి, ఆయన మనసులో నిజాయితీ, ఆయన వృత్తిలో ఆప్యాయతని కలగలుపుకొని మూట కట్టుకొని ముంగడిపోతున్నాడు. అర్థమైందా? మరి ఏంది కావచ్చు మా నర్సయ్య తాత ఏదో హోమియోపతి అంటుండు, డాక్టర్ ఎన్ లింగరాజు అంటుండు అంటే ఇక్కడ మొండి రోగాలకు కూడా దండి వైద్యం చేస్తున్నారు హోమియోపతి మందులతోటి. ఇక లక్షల కొద్దిగా దవాఖాన్లు తిరిగి కాళ్ళకు చెప్పులు అరిగి అప్పులు చేసి ఆస్తులు అమ్ముకొని దవాఖానాల ప్రైవేట్ దవాఖానాల్లో పెట్టినా తక్కువ కానీ రోగాలకు ఇగో రావంతపురు హోమియోపతి మందులతోటి రామసక్కని వైద్యంతో మొండి రోగాలు కూడా కథమైపోతున్నాయట. సారు శనార్థి ఇగో నీ గురించి ఇవాళ మా నేను ప్రేక్షకులకు చెప్పిన ఎట సంగతి ఎటువంటి రోగం ఉన్నోళ్ళు మీ దవాఖానలకు వస్తుర్రు, మీరు ఏ రకమైన మందులు ఇస్తుర్రు? ముఖ్యంగా మా దగ్గర హోమియోపతి మందికి దీర్ఘకాలిక రోగాలని చాలామంది వస్తున్నారు. అంటే మొండి ఈ రోగాలు, కొన్ని మోకాళ్ళ నొప్పులు అయితేనేమి, అదేవిధంగా క్రానిక్గా కాఫ్ దగ్గు ఉండి, సార్ ఎన్ని మందులు వాడినా కానీ కూడా ఎక్కడెక్కడ తిరిగి కానీ కూడా దగ్గుతలేదు మాకు అనేటువంటి చాలామంది. అదేవిధంగా ఎన్నో విధంగా మందులు వాడి ఆయన స్త్రీ రోగాలకు సంబంధించినటువంటి
రోగాలకు, అదేవిధంగా అలర్జీకి సంబంధించినటువంటి రోగాలు ఎన్ని మందులు వేసుకున్నా మాకు తగ్గుతలేదు సార్. ఒక 10 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళు మేము కష్టపడుతున్నాం, ఆ మందులు తగ్గుతలేవు. అదేవిధంగా కిడ్నీకి సంబంధించిన కిడ్నీలో రాళ్ళు ఉన్న రోగాలు కూడా ఎంతోమంది మాకు చాలా బాధగా ఉంది. మేము ఆపరేషన్లు చేసుకున్నా కానీ కూడా మళ్ళీ కిడ్నీలో రాళ్ళు వస్తున్నాయి, మరి దీనికి ఏమైనా మందు లేదా అని వస్తే మా దగ్గర ఖచ్చితంగా అలాంటి పేషెంట్లను కూడా అడ్మిట్ చేసుకుంటున్నాం. ఇక్కడ అడ్మిట్ చేసుకొని వాళ్ళకు ఎక్కడ స్టోన్లు ఉన్నాయి, కిడ్నీలో ఉందా, ఆ యురేటార్లో ఉందా, బ్లాడర్లో ఉందా అనేటువంటి డయాగ్నోస్ చేసి దానికి సరైనటువంటి మేము హోమియోపతి ద్వారా వైద్యం చేస్తుంటే అవి 10-15 రోజుల లోపల ఆ కిడ్నీకి సంబంధించిన రాళ్ళు ఏదంటో అవి కూడా కింద పడిపోతున్నాయి. దాంట్లో కూడా మంచి మేము రిజల్ట్స్ ఇస్తున్నాము. అదే విధంగా ఆర్థరైటిస్కు సంబంధించిన అంటే కీళ్ళ నొప్పులు అంటే కూడా దాంట్లో కొన్ని రకాలుగా ఉంటాయి. ఒక్కటి సారు, ఇప్పుడు ప్రతి ఇంట్లో మందుల కూడా ఎరా, మాయల రోగాలు తోడాయరా, మందుల కూడా ఎరా. మరి మందుల కూడా చేయబెట్టు ఏమో సారు, ఏ ఇంట్లో చూడు బీపీ షుగర్ పేషెంట్, మోకాళ్ళ నొప్పులు, అయ్యో రావ కోడి పిల్ల దాంట్లో ఆడుతున్నారు మోకాళ్ళ నొప్పులతోటి. ఇట్లాంటి వాళ్ళకు ఈ మీ హోమియోపతి మందులు ఎన్ని రోజులు వాడితే ఆ ఫలితం కనపడుతుంది అంటారు? ఇప్పుడు ముఖ్యంగా ఈ హోమియోపతి వైద్యాన్ని ఇంగ్లీష్ మందులు వాడిన తర్వాత దానిలో ఉన్నటువంటి సైడ్ ఎఫెక్ట్స్ చూడలేక ఈ మహానుభావుడు డాక్టర్ శామ్యుయల్ హానిమన్ అని జర్మన్ డాక్టర్, ఎండి అలోపతి డాక్టర్, ఈయననే హోమియోపతిని కనుక్కున్నటువంటి మహానుభావుడు శామ్యుయల్ హానిమన్. ఆయన ఎండి వైద్యం చేసుకుంటూ ఎంతోమంది ఈ వైద్యం వల్ల, ఈ యాంటీబయాటిక్స్ వాడడం వల్ల, ఈ పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల ఒక రోగం పోయి ఒక రోగం వస్తుంది. కిడ్నీలకు మోకాళ్ళ నొప్పులకు వాడితే కిడ్నీలు చెడిపోతున్నాయి. యాంటీబయాటిక్స్ వాడితే దానివల్ల రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వచ్చి ఊపిరితిత్తులు దెబ్బతింటున్నాయి. మరి ఇదే విధంగా మందులు వేసుకొని కడుపులో గ్యాస్ట్రైటిస్ తోటి ఈ గ్యాస్ట్రిక్ సంబంధించినటువంటి క్యాన్సర్ రోగాలు వస్తున్నాయి. ఈ సైడ్ ఎఫెక్ట్స్ అన్ని నేను ఏ విధంగా కంట్రోల్ చేయాలని డాక్టర్ శామ్యుయల్ హానిమన్ హోమియోపతి పితామహుడు, జర్మన్ డాక్టర్ ఆయన దీనిపైన ప్రయోగాలు చేసి ఈ హోమియోపతి వైద్యాన్ని కనుక్కున్నాడు. ఈ హోమియోపతి వైద్యం ఏంటంటే మనం ఇన్ని మందులు మింగుతున్నప్పుడు ఇవన్నీ కడుపులో చేరి మనకు వివిధమైనటువంటి రోగాలకు మూల కారణమని అలాంటి మందులు మింగకూడదు. దానికి ఒకటే రోగం అనేటువంటిది చాలా మైన్యూట్, చాలా సూక్ష్మమైనది రోగము అనేటువంటిది. ఇప్పుడు సపోజ్ ఒక బతికిన మనిషికి చచ్చిన మనిషికి తేడా చూస్తే అన్నీ ఒకటి అవయవాలు ఉంటాయి, అంగాలు ఉంటాయి, కానీ దాంట్లో ఒకటి ఊపిరి అనేది ఉండదు. ఆ ఊపిరి అనేది ఒక పవర్, అదే వైటల్ ఫోర్స్ అంటారు. ఈ వైటల్ ఫోర్స్ అనేటువంటి బాడీలో డిరేంజ్మెంట్ అయినప్పుడు, ఆ వైటల్ ఫోర్స్లో మార్పులు జరిగినప్పుడే మనిషికి రోగాలు వస్తాయి. కాబట్టి ఆ వైటల్ ఫోర్స్ని మార్చుదాం. ఈ వైటల్ ఫోర్స్ సున్నితమైనది కాబట్టి మందు కూడా సున్నితమైనటువంటి మందే ఇద్దాం. ఎక్కువ లార్జ్ స్కేల్లో క్వాంటిటీలో ఇన్ని మందులు మింగాల్సిన అవసరం లేదు అని ఆ పితామహుడు ఏం చేశారంటే, ఒకసారి ఒక సింకోనా బార్క్ అనేటువంటిది ఒక చెట్టు, అది సింకోనా దాంట్లో క్వినైన్ అని ఉంటుంది. ఈ క్వినైన్ అనేటువంటిది మలేరియా జ్వరానికి తక్కువ చేస్తుంది. మనం మలేరియా జ్వరం వస్తే ఈ క్వినైన్ అనేటువంటి యూజ్ చేస్తారు. ఈ యొక్క సంబంధించినటువంటి క్వినైన్ని ఆయన లో పొటెన్సీలో, చాలా తక్కువ మోతాదులో ఒక హెల్తీ పర్సన్కి, ఆరోగ్యవంతుడు ఉన్నటువంటి వానికి ఈ క్వినైన్ మైన్యూట్ డోసులో ఇచ్చినాడు. ఇస్తే అవి ఏమైందంటే ఆ మనిషికి జ్వరం వచ్చింది, మంచిగా హెల్తీ పర్సన్కి జ్వరం వచ్చింది. అంటే ఏదైతే మనకు రోగాన్ని కలగజేస్తుందో అదే మందుని మరీ హై మోతాదులు ఇచ్చినప్పుడు రోగాన్ని తక్కువ చేస్తుంది అనేటువంటి ఒక సిద్ధాంతం మీదనే ప్రతి ఒక్క మెడిసిన్ని ఈ యొక్క మైన్యూట్ ఫామ్లో ఇవ్వాలి, దాంట్లో డోసెస్ తక్కువ చేయాలి అని ఈ హోమియోపతి ఇది ఆ యొక్క మందుని క్వినైన్ని ఒక షుగర్ ఆఫ్ మిల్క్లో రబ్ చేసి దాంట్లో ఒక పవర్ అనేది ఉద్భవిస్తుంది. ఆ పవర్ని మనం ఇద్దాం. మెటీరియల్ వద్దు, క్వినైన్ అట్లనే ఇవ్వద్దు. అట్లనే ఇస్తే బాడీలో డ్యామేజ్ అవుతుంది. కాబట్టి దాన్ని ఒక పొటెన్షియల్ తక్కువ చేసి మైన్యూట్గా చేసి ఆ మందు ఇవ్వడం వల్ల
ఆయనకు మలేరియా జ్వరం అనేటువంటిది తగ్గింది. సారు మరి ఇప్పుడు బొద్దింకలతోటి కందిరీగలతోటి కూడా మీరు మందులు తయారు చేసి రోగాలను నివారిస్తున్నారనే ముచ్చట కూడా నిజమేనా మాట? పాములతోటి పాముల విషంతో కూడా తోటగా తయారు చేస్తున్నాం. ఎట్లా? ఇప్పుడు అదే బొద్దింకలంటే మన దగ్గర బ్లాటా ఓరియంటాలిస్ అనే మందు తయారు చేస్తాం. దీన్ని కూడా ఏం చేస్తామంటే దాన్ని ఒక క్వాంటిటీలో దాన్ని ఒక హాల్కాల్లో మేము ఇమర్స్ చేస్తాం. కొన్ని రోజుల వరకు మరగబెడతాం. మరగబెట్టిన తర్వాత దాన్ని ఒక స్కేల్స్ ప్రకారం సెంటిసిమల్ స్కేల్, డెసిమల్ స్కేల్, 50 mm స్కేల్ అనేటువంటి దాని ప్రకారం ఏంటంటే ఈ యొక్క 1% ఈ బ్లాటాకు సంబంధించినటువంటి ఒక టించర్ని ఒక 10% ఆల్కహాల్లో మిక్స్ చేస్తే దాన్ని 1/10 ఆర్ 1x పొటెన్సీ అంటారు. ఇట్లాంటి పొటెన్సీని దాన్ని ఎక్కువ చేసుకుంటూ పోయి యాడ్ చేసుకుంటూ పోతే దాని పవర్ ఇంక్రీజ్ అవుతుంటుంది. ఇలాంటి మదర్ టించర్స్ని, బ్లాటా ఓరియాలింటెన్స్ మదర్ టించర్స్ని మేము బాగా ఈ దమ్ము ఆయాసం ఉన్నటువంటి పేషెంట్లకి ఒక 5-6 చుక్కలు కొన్ని నీళ్ళలో కలిపి ఉదయం సాయంకాలం హాట్ వాటర్లో తీసుకుంటే బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్ వస్తుంది. మరి పాము విషయాన్ని తీసి ఏ రోగానికి మీరు దాన్ని ఉపయోగిస్తారు? ఇప్పుడు మా దగ్గర పాము క్రొటాలస్ హారిటస్ అనేటువంటి భయంకర విషమైనటువంటి పాము అది యూరోప్ కంట్రీలో దొరికేటువంటి పాము. దాని నుంచి విషం తీస్తాం. దాన్ని కూడా ఈ పొటెంటైజేషన్ చేసి మైన్యూట్ ఫామ్లు ఇచ్చేసి మేము ఇలా HIV పేషెంట్స్కి ఇక్కడ ఇస్తున్నాం. మా దగ్గర రమారమి 35,000 మంది HIV పేషెంట్ల యొక్క రికార్డు మా దగ్గర ఉంది. వాళ్ళందరికీ కూడా మేము ఇచ్చాము. దానివల్ల చాలా ఉపయోగమైనటువంటి గుణాలు. తర్వాత ఈ HIV ఈ మందు వాడడం వల్ల మాకు ఈ వైరల్ లోడ్ కౌంట్ కానీ ఈ CD4 కౌంట్ కానీ చాలా తగ్గి పేషెంట్ హ్యాపీగా జనజీవన స్రవంతిలో కలిసి అందరితో పాటు నివసిస్తున్నాడు. దానికి కావాల్సిందంటే ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కూడా మేము ఈ CCRS సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ రీసెర్చ్ హోమియోపతి వాళ్ళు మీ యొక్క డాటాను చూసి మేము దీనివల్ల ఇంత జరుగుతుందని వాళ్ళు దీన్ని మీరు రీసెర్చ్ ఇంకా చేయండి అని మాకు ఒక రీసెర్చ్ ప్రాజెక్టు కూడా ఒక 5-6 కోట్ల రూపాయలతో రీసెర్చ్ ప్రాజెక్టు కూడా మాకు ఇచ్చారు. ఆ ప్రాజెక్టు కూడా ఇప్పుడు జరుగుతుంది. దానికి ఒక వైరల్ లోడ్ అనేటికి సంబంధించినటువంటి ల్యాబొరేటరీ కూడా ఇప్పుడు తయారు చేశాము. దీని గురించి ఒక సైంటిస్ట్ని కూడా సెంట్రల్ నుంచి ఒక నేషనల్ సైంటిస్ట్ని కూడా అపాయింట్ చేశారు వాళ్ళు, భాస్కర్ సహానాని గారు. వాళ్ళు కూడా దాని మీద ఒక పేపర్ రాశారు. ఈ పేపర్ సబ్మిషన్ కూడా రిజల్ట్స్ ఎట్లా ఉందనేది కూడా భాస్కర్ సహాని గారు ఒక పేపర్ నాకు సబ్మిట్ చేశారు. ఎట్లా పనిచేస్తున్నాయి దీనికన్నా అనేటువంటిది. దానిపైన కూడా మేము రీసెర్చ్ చేసి సహాని గారు ఒక రీసెర్చ్ ప్రాజెక్ట్ సబ్మిట్ చేసి సెల్ కౌంట్ ఎట్లా తగ్గుతుంది, లోపల ఉన్నటువంటి వైరస్ HIV సంబంధించినటువంటి వైరస్ ఏ విధంగా ఈ మందుతోటి తగ్గుతుంది అనేటువంటి ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ చేసి కూడా రిపోర్ట్ సబ్మిట్ చేశారు. దానివల్ల మాకు చాలా రిజల్ట్ ఉంది. కాబట్టి ఇది మన తెలంగాణ కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా మాకు ఎంతోమంది రెగ్యులర్గా ఈ HIV పేషెంట్స్ వస్తున్నారు. వాళ్ళతో పాటు కాకుండా ఇక్కడ సపరేట్గా ఒక 11 ఓపీలు నడిపిస్తున్నాం. అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ 11 నడిపిస్తున్నాం. ఒక్కొక్క డిపార్ట్మెంట్లో రోజు 60-70 మంది పేషెంట్స్ వస్తారు. ఈ స్పెషాలిటీ లోపల మీ మెంటల్ డిజార్డర్కి సంబంధించి సైకాట్రీ డిపార్ట్మెంట్ కూడా మేము స్పెషల్గా ఈ మధ్యలో ఇంట్రడ్యూస్ చేసినాము. ఈ సైకాట్రీ డిపార్ట్మెంట్లో కూడా ఎంతోమంది ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ నుంచి కూడా పేషెంట్స్ మా దగ్గరకు వచ్చి మందు తీసుకొని పోతున్నారు. ఈ ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో ఉన్న టీచింగ్ ఫ్యాకల్టీ కూడా మా దగ్గరకు వచ్చి వాళ్ళు అవగాహన చేసుకుంటారు. వాళ్ళు మేము ఇద్దరి మధ్యలో కూడా ఒక కోఆర్డినేషన్ స్టడీ కూడా పెట్టుకొని కేసెస్ ఎట్లా ట్రీట్ చేయాలా అనేటువంటిది వాళ్ళతో అవగాహన పెట్టుకొని కూడా మేము చేస్తున్నాం. దానివల్ల కూడా మాకు చాలా సైకాట్రిక్ పేషెంట్స్ వస్తున్నారు. రేర్గా ఇప్పుడు కొత్తగా ఈ పిల్లలకి ఈ ఆటిజమ్స్, ADHD అనేటువంటి రోగాలు ఎక్కువ వస్తున్నాయి. పిల్లలకి మాటలు రాకుండా ఏదో పిల్లలు పిచ్చిగా చేయడము, మన ఆధీనంలో లేకపోవడం పిల్లలు అనేటువంటి ఈ ఆటిజం కేసెస్ చాలా వస్తున్నాయి. అవి కూడా మా సైకాట్రిక్ డిపార్ట్మెంట్లో స్పెషల్గా అవి ట్రీట్ చేస్తున్నాము. చాలా మంచి రిజల్ట్స్ ఉంది. అదేవిధంగా పీడియాట్రిక్స్ డిపార్ట్మెంట్లో కూడా చిన్నపిల్లలకి ఈ బాలంత రోగాలు అయితేనేమి, తర్వాత ఈ చిన్నపిల్లలకి ఈ డయేరియా, డీసెంట్రీ, తర్వాత ఈ టాన్సిలైటిస్, సైనసైటిస్,
తర్వాత పిల్లలకి సడన్గా జ్వరం వస్తుంది, పోతుంది, తగ్గుతుంది, దానికి కారణాలు తిరుగుతున్నాం. పీడియాట్రిక్స్ దగ్గర ఎన్నోసార్లు తిరిగినాం సార్, ఎన్నో టెస్టులు చేయించినాము, అయినా మా బాబు యొక్క రోగం ఇదైతే లేదు, పిల్లవాడు రోజు రోజు చిక్కిపోతున్నాడు అనేటువంటి దానిపైన కూడా మేము మా దగ్గర పీడియాట్రిక్ డిపార్ట్మెంటు ఎన్నో టెస్టులు చేసి అన్ని విధమైనటువంటి ఇక్కడ మాకు ఇన్వెస్టిగేషన్ చేయడానికి వసతులు ఉన్నాయి. మా కాలేజీలో ఉన్న వసతులు కాకుండా తెలంగాణ డయాగ్నోస్టిక్ కూడా మేము బ్లడ్ శాంపుల్స్ తీసి పంపించి అక్కడి నుంచి వచ్చిన రిజల్ట్స్ని బట్టి మేము ట్రీట్మెంట్ ఇస్తున్నాం. కాబట్టి పీడియాట్రిక్స్ కేసెస్ కూడా బ్రహ్మాండంగా తగ్గుతున్నాయి. అదేవిధంగా ప్రాక్టీస్ ఆఫ్ మెడిసిన్ డిపార్ట్మెంట్ అక్కడ కూడా ఈ ఎల్డర్స్కు ఏదైనా మామూలుగా ఈ క్రానిక్ డిజార్డర్స్ని అయితేనేమి, ఆర్థరైటిస్ని అయితేనేమి, సైనసైటిస్ని అయితేనేమి, ఈ గ్యాస్ట్రిక్ డిజార్డర్స్ మా దగ్గర ఈ ఇర్రెగ్యులర్ బౌల్ సిండ్రోమ్ ఇలాంటివి ఎన్నో రోగాలు వాళ్ళకు తక్కువ చేస్తున్నాం. ముఖ్యంగా పైల్స్, హిమరాయిడ్స్, సిస్ట్లు ఇవంటే కూడా మా సర్జరీ డిపార్ట్మెంట్ ఇక్కడ ఉంది. ఈ సర్జరీ డిపార్ట్మెంట్ కూడా ఇవన్నీ ట్రీట్ చేస్తున్నారు. కాబట్టి హోమియోపతి అనేటువంటి దీనికి మందు ఉంది అనేది కాదు, ఏ దానికైనా మేము మందిస్తాం. దీనికి మందు లేదు అనేది మా దగ్గర చెప్పడానికి వీలు లేదు. కాబట్టి మేము మనిషికి మందిస్తాం, రోగం కాదు. ఏ రోగం ఉన్నా మా దగ్గర రండి, మేము మనిషికి మందిస్తాం, ఆ రోగం తగ్గిపోతుంది. చూస్తున్నారు ప్రిన్సిపల్ సారు డాక్టర్ ఎన్ లింగరాజ్ సార్ ఏం చెప్పుకొస్తుండో. కానీ ఇక మరి ఏంటి నర్సయ్య తాత మరి ఇలా రామంతపూర్ హోమియోపతి దవాఖానలో అడుగు పెట్టిందంటే సారు, మరి ఇప్పుడు మీ దవాఖానకి ఎంతమంది వస్తారు రోజు? ఇప్పుడు రెగ్యులర్గా మార్నింగ్ ఓపీ మనకు 800 నుంచి 900 దాకా పేషెంట్స్ వస్తారు. మరి నర్సయ్య తాత అభిమానులు లక్షల కొద్ది ఉన్నారు సారు. మరి వాళ్ళందరూ రేపటి కదిలితే మరి మందులు ఉన్నాయి అని దవాఖానలా? ఖచ్చితంగా ఉన్నాయి, మందులు ఉన్నాయి. మందులు లేకునే టైం మేము తెప్పించిస్తాం. మందులు లేవు అనేటువంటి కొరత లేదు, ఖచ్చితంగా మేము మందులు ఇస్తాం. నేను ఇవాళ 200 కాదు 2000 మంది వచ్చినా అనుకుంటా రండి. 2000 మంది ఒకటే టైం వచ్చినా కాబట్టి మందులు ఇచ్చేటువంటి కెపాసిటీ మాకుంది. క్లాసులు జరుగుతున్నాయి, సెకండ్ ఇయర్ క్లాసులు, ఇది ఇక్కడ ఫైనల్ ఇయర్ క్లాసులు, అదే విధంగా బెడ్స్, హాస్పిటల్ బెడ్స్, ఇవన్నీ ఇక్కడకు బెడ్స్ కూడా టీచింగ్ అవుతున్నాయి. ఇవన్నీ పైన ఆడిటోరియం, ఇది కూడా బెడ్స్, ఇదంతా హాస్పిటల్, మీరు కూడా పోయి చూడొచ్చు. సో ఇదంతా అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నాం స్టూడెంట్స్ కు. ప్రతి ఒక్క సౌకర్యం ఇది లేదు అనకుండా సౌకర్యాలు కల్పిస్తున్నాం. మరి ఇప్పుడు ఎలాగ బొద్దింకలు, కందిరీగలు లాంటివి పాము విషంతో HIV రోగం ఉన్న వాళ్ళకు మందులు తయారు చేస్తున్నాం అంటారు కదా, మరి అవన్నీ ఉన్నాయి ఇంట్లో? ఉన్నాయి, ఎందుకు లేవు? మందులు అన్నీ ఉన్నాయి, అన్నీ చూపిస్తాం. ల్యాబ్ ఉంది, ల్యాబ్లో టెస్టులు చేసిన ల్యాబ్ రిపోర్ట్ చూపిస్తాం. మందులు ఆడ బొద్దింకలతో మందులు తయారు చేసి కూడా మాకు ఫార్మసీ ఉంది, ఎక్కడ కూడా చూపిస్తాం. కందరీగలతోటి కూడా మేము యానిబీస్ తోటి అవన్నీ తోటి తయారు చేసినటువంటి ఆపిస్ మెలిఫికా అనే మందు, తర్వాత ఇది బ్లాటా ఓరియంటాలిస్ అని బొద్దింకలతో చేసేది. ఇప్పుడే మేము క్రోటాలస్ హారిటస్ అని స్నేక్ పాయిజన్ తోటి తయారు చేసి మేము ఏ విధంగా అయితే ఇప్పుడు HIV మందులు ఇస్తున్నామో ఇవన్నీ కూడా హోమియోపతి మందులు ఏ దాంతో తయారవుతాయంటే ప్రకృతిలో సహజంగా లభించేటువంటి ఆకులు, అలుముల కానుంచి, మినరల్స్ కానుంచి, ఎనిమల్స్ కానుంచి మేము తయారు చేసేటు అన్ని విధాలైనటువంటి సోర్స్. సింథటిక్ సంబంధించినటువంటి మందులతోటి, కొన్ని ఇంపాండరబులియా, కొన్ని చెప్తే కదా ఎక్స్రే, సన్ రైస్, దీనిలతో కూడా మేము మెడిసిన్స్ తయారు చేస్తాం. అంటే ప్రకృతిలో సంబంధించినటువంటి అవైలబుల్ ఉన్నటువంటి అన్ని సోర్సులు మేము హోమియోపతి మందులకు ఉపయోగించుకుంటాం. కానీ ఇవాళ హోమియోపతి రామంతపూర్ హోమియోపతి దవాఖానలో నేను దండం పెడితే ప్రొఫెసర్ డాక్టర్ ఎన్ లింగరాజ్ సారు ప్రిన్సిపాల్. కానీ కన్నతల్లి ప్రేమ మాటలే కనపడుతున్నాయి. మరి ఏంటంటే ఆ ముచ్చట మీకు ఇప్పి చెప్పాలి. ఇప్పటికీ దాదాపు 1000 మంది దాకా వస్తారట రోజు. కానీ మరి ఇవాళ నర్సయ్య తాత ప్రోగ్రామ్ చేసిందంటే రేపటి సంది మరి జనాలు ఎక్కువ ఇరగబడతారు సారు. వసవసారి రెక్కలు ముక్కలు చేసుకునే బతుకులు కాబట్టి పాపం వాళ్లకు ఆర్థిక స్తోమత లేక ప్రైవేట్ దవాఖానలో పోయి అడ్డమైన ఖర్చులు పెట్టి ఆ పరీక్షల పేర, ఆ ఫీజుల పేర అవన్నీ గుంజి పాపం వల్ల కడుపులల్లో పేగులల్లో జరగలై బలిసిపోతున్నారు కొంతమంది ప్రైవేట్ దవాఖానల డాక్టర్లు. ఎందుకంటే నేను తప్ప చెప్తలేను, కళ్ళారా నేను కూడా చూసిన. ఇవాళ అందుకనే పేదోళ్లకు మచ్చలేని మనసుతోటి, స్వచ్ఛమైన గుణముతోటి, గుండె నిండా మానవత్వం నింపుకొని ఈ రకంగా ఇవాళ
మరి ఎంతమంది వచ్చినా కానీ నేను మందులు ఇస్తా అన్న ఒక మాటకు ఇలా మీ నర్సయ్య తాత ఆయనకు పబ్బది పడుతుండు మీ పక్షాన. సారు ఖచ్చితంగా మా దగ్గర మందులు లేవనే సమస్య లేదండి. ఖచ్చితంగా మందులు ఉన్నాయి. మందులు లేకున్న టైంకి మేము తెప్పించిస్తాం. పేషెంట్ని అయితే ఊరికే పంపం. అదేవిధంగా ఇవాళ 100 మంది పడకలు ఆసుపత్రులు ఉన్నాయి. పేషెంట్లను కూడా పెట్టి చూపిస్తాము. వాళ్ళకు భోజన సౌకర్యాలు కూడా మంచి భోజన సౌకర్యాలు కల్పిస్తున్నాము. అదేవిధంగా పేషెంట్ భోజనం కాకుండా పేషెంట్ ఎమ్మడి ఎవరైనా అటెండెంట్ ఉంటారు కదా, వారికి కూడా మేము 100 మందికి ఒక చైల్డ్ ఫౌండేషన్ వాళ్ళతోటి ఎంఓయూ పెట్టుకొని వాళ్ళకు కూడా 100 మంది భోజనాలు తెప్పించి వాళ్ళకు కూడా ఇస్తున్నాం. పేషెంట్స్ కాకుండా పేషెంట్ అటెండెంట్స్ కూడా 100 మందికి భోజనాలు ఇస్తున్నాం. ఇక ఇంకేం కావాలనుల్లా, ప్రజలే తన కుటుంబం అనుకుంటా, పేదలే తన ప్రాణం అనుకుంటా, ఈ రకంగా సామాజిక సేవలో మునిగి తేలుతుండు డాక్టర్ ఎన్ లింగరాజ్ సారు. ఇక మరి ఇంకా కూడా కొంతమంది జనాలు ఏమనుకుంటారు, ఎటట సంగతి ఏంది, ఈ మందులు ఎప్పటి నుంచి వాడుతారు, వాళ్ళకున్న మొండి రోగాలు ఏంది, వాళ్ళు దవాఖానాలలో ఎన్ని ఖర్చు పెట్టుకున్నారు, ఇప్పుడు ఏ రకంగా వాళ్ళు లబ్ధి పొందిర్రు, సాయం పొందిరు అనేది కూడా మీకు చెప్తా. మీరు చూస్తూనే ఉండరు మన ఏఎన్ఎన్. అమ్మా ఇదేనా? ఇప్పుడు అది పానంతోనే ఉందా? చనిపోయింది, శాంపుల్ పెట్టినాం పాము. అంటే స్నేక్ పాయిజన్స్ తోటి కూడా మెడిసిన్ తయారవుతుంది. తర్వాత కెమికల్స్ అవన్నీ పౌడర్స్ తయారు చేసినట్టు ఇవన్నీ కెమికల్ పౌడర్స్. ఈ బొద్దింకలు కందిరిగలు, బొద్దింకలు కందిరిగలు అంటే చూపించండి. అవునుగా చూస్తున్నారు. ఈ కందిరిగలు ఉన్నాయి, బొద్దింకలు 2 ఉన్నాయి. వాహా అయ్యా గిట్లా ఉంది కథ. అదేంటి సారు? ఏ దాంట్లో మెడిసిన్ అవి తయారు చేసి అవి శాంపుల్స్, ఆకులు అలములు మనం కనపడే యూరోపియన్ ప్లాంట్స్ ఉంటాయి కదా, మన ఇండియాలో దొరకని ప్లాంట్స్ అవన్నీ తీసుకొచ్చి ప్రిజర్వ్ చేసి పిల్లలకు చూపించడానికి పెడతాం. అవన్నీ అన్ని ఇప్పుడు బయట దేశం అన్ని మొక్కలు దేశం నుంచి ఇచ్చేటివి అవి పెట్టు. మనది ఏంటంటే ఇండియన్ ప్లాంట్స్ దొరుకుతాయి. కొన్ని యూరోప్ ప్లాంట్స్, ఆఫ్రికన్ ఫస్ట్ ఆస్ట్రేలియన్ ప్లాంట్స్ ఉంటాయి కదా, పిల్లలు ఐడెంటిఫై చేయాలి కదా. దాంట్లో బుక్లతో పాటు కూడా శాంపుల్స్ తీసుకొచ్చి నేను పెట్టండి 2-3. ఇదేంటిది? రొయ్యలు. బడే ముద్దుకుంది ముచ్చట. మరి హోమియోపతి మందులు ఏం తయారు చేశారంటే దీంట్లో తోడు తయారు. ఇవి తెల్ల గోళీలు ఒకటే రకం ఉన్నాయి, ఒకటే మందు అయినట్టు కాదే. ఇన్ని రకాలైనటువంటి మేము ముసలి కదే అంటారు. ఈ గోళీలు అన్ని ఒక తిరిగి ఇస్తుర్రు, ఒకటే రకం ఉన్నాయి, ఒకటే బిల్లలు ఉన్నాయి, ఒకటే గుండ్రగా ఉన్నాయి. ఇట్లా కాదు, ఏ దాని మందు దానికి వేస్తూనే ఉంటాం, దాంట్లో కలుపుతూనే ఉంటాం కదా. అర్థమైంది ఇప్పుడు జనాలకు, ఇప్పుడు అర్థమైంది. హనుమాన్ గారు ఏం చెప్పారు, అయ్యా నేను మెటీరియల్ గా డ్రగ్ విని మందులు తిని వెక్స్ అయిపోయి ఏంది ఇట్లా తయారవుతున్నారు, ఇట్లయితే కాదు అని చెప్తే కదా ఇంతసేపు స్టోరీ. దాన్ని బాగా మైన్యూట్ ఫామ్ లో దంచి దాన్ని చేసి దాన్ని డివైడ్ చేసి ఒక ఏదైతే ఒక అణువు ఉంటుంది అనుకో, అణువు ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ అనేటువంటి ఒక డివిజన్, అది ఎంత విభజించుకుంటూ పోతుంటే మనకు కంటికి కనపడినటువంటి పవర్ ఉంటుంది దాంట్లో. ఈ ఎలక్ట్రానిక్స్ అనేటువంటి పవరే దీంట్లో ఇంగ్రీడియంట్ ఉంటుంది. దాన్ని మనం ఇంకా డివైడ్ చేసుకుంటూ పోతుంటే దాని యొక్క పవర్ అనేది పెరుగుతుంది కాబట్టి కంటికి కనపడని పవర్. ఎట్లా? ఇప్పుడు కరెంటు ఉంది, వైరు ఉండాలని తెలిసి పట్టుకుంటే తెలుస్తుంది. అంటే పవర్ అనేది కంటికి కనపడదు. అదేవిధంగా మా హోమియోపతి మందు అనేది కంటికి కనపడదు. కంటికి కనపడకుండా మనిషిని యొక్క యాక్షన్ ఉంటుంది. దీంట్లో మాది ఒక డైనమిక్ పవర్ అనేటువంటిది దాంట్లో ఉంటుంది. అన్ని చక్కెర గోళీలే అంటే అయ్యా అంటున్నారు కాదు. నా ముసలిది కూడా అదే అంటుంది. అంటే ఇక వస్తుందా నా ముసలిది కూడా ఈ మందులకు అలవాటు అవుతట్టుంది. ఇక ఈ గోళీలన్నీ అది తెల్లగా ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి చేసి నాకు రోజు 5,000 మంది వచ్చిన మందులు ఇస్తాను. అంతేనా సార్? బా చూసినారు, మచ్చలేని మనిషి అన్నా మా అన్న లింగరాజన్న, స్వచ్ఛమైన గుణమునిదన్నా మా అన్న లింగరాజన్న, నీ మనసులోన మానవత్వమే నిండి ఉన్నదన్నా, నిరంతరము ప్రజల కోసమే పాటు పడుతున్నావన్నా. ఎంతమంది వచ్చినా ఏమి లేదు, నా కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు ఈ సమాజ సేవకే నా జీవితం అంకితం అన్నట్టుగా ఆయన మాటలలో మనకు నిజాయితీ కనపడుతుంది. ఇక రేపటి సంది మీరు మొండి రోగాలకు, తక్కువ కాని రోగాలు,
దవాఖానాలు తిరిగి 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 యాస్టగోని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇగో రామంతపూర్ హోమియోపతి దవాఖానలో అడుగు పెట్టి రామ చక్కదనంగా వీళ్ళు వైద్యం అందిస్తుర్రు. పేద ప్రజల కోసం, ముఖ్యంగా పేద ప్రజల కోసము ఇగో ఈ హోమియోపతిలో ఇగో 50 బెడ్లు 100 బెడ్లు తయారు చేసి పెట్టినాం. ఎప్పుడైనా రావచ్చు, కూర్చోవచ్చు, ఉండొచ్చు. ఆ సౌలత కూడా ఉంది. అమ్మా నా ముసలానికి మోకాలు నొప్పులు వచ్చినాయి సారు, తీసుకురానా? అడ్మిట్ చేయ 4 రోజులు నా దగ్గర ఉంటుంది. 2-3 పూట్ల భోజనం పెడతా. రోజు టిఫిన్, భోజనం, నువ్వు వెంట ఉన్న మనిషికి కూడా భోజనం పెడతా. రోజు కొంతమందికి ఆ విధంగా పెట్టిస్తున్నా భోజనం. ఇగో గిదులా ఇంకా కూడా కొంతమంది ఇక్కడ ఎక్కడెక్కడికి వెళ్ళి వస్తుర్రు, ఏ ఊరికి వెళ్ళి వస్తుర్రు, ఎప్పటి నుంచి వస్తుర్రు, వాళ్ళకి ఎటువంటి రోగాలు ఉండే ఏ రకంగా తక్కువైనా కూడా నేను అరుచుకుంటా. మీరు చూస్తూనే ఉండరు మన నేను ఏ ఊరు తాత? ఇక్కడే రవంతపూర్. ఎట్టేటుంది బాణం? బాగాలేదు, అందుకే వచ్చాను ఇక్కడ. నిన్న మరి ప్రైవేట్ దాకా వినవా? పోతావు ప్రైవేట్ పోలేదు. ఏం పోలే? ఏమనిపిస్తుంది బాణం? వీళ్ళు ఏం మందులు ఇస్తుర్రు? ఏదో నేను చెప్పిన ప్రాబ్లంకి వాళ్ళకి ఏదో మందులు ఇస్తుంటారు. అదే తాత ఎప్పటి నుంచి ఉందే సమస్య? నాకు ఒక 9 సంవత్సరాల నుంచి వస్తున్నాయి ఇక్కడ. అమ్మో ఈ కోళ్ళ మంచిగానే పురకొన్నది. సర్కారు మందులే మంచి అలవాటైన మరి మంచిగా ఉంటుంది. ఆ పానం మంచి పని చేస్తున్నాయా? తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది, తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది, అట్లా ఉంటుంది. మొత్తం టెంపుల్ కూడా మందులే వాడుతున్నావు? క్యూర్ కాదు, రిలీఫ్ వస్తుంది అంతే. రిలీఫ్ వస్తుంది, రిలీఫ్ వస్తుంది. ఏం సమస్య ఉంది తాత? నాకు ఇది లెఫ్ట్ హ్యాండ్ ఇట్లా షేక్ అయిపోతూ ఉంటుంది, ఏ వస్తువు పట్టుకున్నా పడిపోతుంది. ఇంకోటి నడుస్తున్నప్పుడు వెనక సైడ్ ఇట్లా చూస్తే ఏమనిస్తే నేను బ్యాలెన్స్ అవుట్ అయిపోతున్నా. అది ఆ ప్రాబ్లం ఉంది, బరువు తగ్గిపోతున్నా. దానికి వచ్చాను నేను ఇప్పుడు. 9 ఏళ్ళ మందులు వాడబట్టి ఈ సమస్య అయితే 2 సంవత్సరాల నుంచి ఉంది. అంత ఇట్లా ఉందని ప్రైవేట్ దాకా వేనవా ఎప్పుడైనా? ప్రైవేట్ దానికి అంటే హోమియో వాడదాం, అది అయితే యాంటీబయాటిక్స్ ఇస్తుంటారు కదా ఎక్కువ, అంటే కమర్షియల్ ఉంటుంది వాళ్ళు. ఇంకా కూడా కొంతమంది ఏమంటారు, ఏంది ఏం కదా అరుచుకుందాము, మీరు చూస్తూనే ఉండరు. మన ఏం నేను ఏమనిపిస్తుంది పానం? మంచిగా ఉంది. అదే మంచిగా ఉందంటే ఈ మందులు వాడినాక మంచిగా ఉందా? అది వరకు ఎట్ట ఉంది? రావడం. అయితే నీకు ఎవరో జాడ చెప్పిర్రు? మా చెల్లెలు. మీ చెల్లి? మరి నీకు ఏమైందని మీ అక్కని పిలిపించావమ్మా? మరి నీకు తక్కువైందా? మంచిగా తక్కువైంది. ఎట్టటి సంగతి నీకు? అంటే నీకు ఒంట్లో ఉన్న రోగం ఏంది? తలనొప్పి ఉండే. తలకాయ నొప్పి మొత్తం పురా పోయిందా? అంటే ఇదివరకు ప్రైవేట్ దాకా పోయినావా? చూపించుకున్నావు, మందులు రాసిరు, అయినా తక్కువ కాలే. అదే అక్కడ తిరిగి తిరిగి యాష్టపడి వీడికి అలవాటు అయినావు. అమ్మో మా మనవరాలు హుషారు మీద ఉంది. మీదెక్కడ తల్లి? ఇక్కడ అంబర్పేట. ఎప్పటి నుంచి వస్తున్నావు ఈ దవాఖానలకు? 10 సంవత్సరాలు అవుతుంది. 10 ఏళ్ళ పొద్దు నుంచి ఇక్కడికే వస్తున్నావు? అవును, ఇక్కడికే వస్తున్నాను. ఎందుకు మరి? జ్వరం వస్తుంది నాకు, మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ, చికున్ గున్యా వస్తే ఎక్కడ చూపెట్టినా తగ్గలే. ఇక్కడికి వస్తేనే నాకు తక్కువ అయింది. అంతేనా? అవును. ప్రైవేట్ లో ప్రైవేట్ దవాఖానలు పోతే నిన్ను పీల్చి పిపి 3-4 లక్షలు అయినా తగ్గలేదు. నాకు ఇక్కడికి వస్తేనే తక్కువ అయింది, తగ్గలేదు. ప్రైవేట్ దవాఖాన పోతే 3-4 లక్షలు ఖర్చు పెట్టి తక్కువ కాలేదట. ఇక్కడికి వస్తేనే తక్కువ అయింది. మరి మన పేదోళ్ళ కడుపుల పేగులలో జరిగలై మర్చిపోతున్నారు. జర చెప్పు, జర అందరు రావాలి. అవును, ఇక్కడనే మంచిగా ఉంటుంది ఇవే మందులు. అవును, అంబర్పేట. చూస్తున్నారు ఎంత రావసాకని వైద్యం అందుతుందో. మీదే ఊరు తల్లి? ఎన్ని రోజులు రావచ్చు? 3 సంవత్సరాలే. అదే మరి నీవు కన్నా బాధలు పడి నీ కొడుకుని పెంచి పెద్ద చేసి నౌకరు చేసి ఇప్పుడు ఆయన చూస్తలేడా నిన్ను? చూడకనే దాకానికి వస్తుంది ప్రైవేట్. అమ్మని దండం పెట్టి ఇసుకుంటోళ్ళకి కూడా సహాయపడుతుందా ఈ దాకానా? షుగర్, బీపీ అన్ని తక్కువ ఉన్నాయి. అన్ని కంట్రోల్కి వచ్చినాయి. మంచిగా తింటున్నావు, హ్యాపీగా ఉంది, హుషారుంది. మీదే ఊరు దాదా? నారాయణపేట డిస్టిక్, దేశాయపల్లి. ఇక్కడ హాస్పిటల్ దగ్గరికి వచ్చినాక తగ్గింది మాకు. ఇక్కడ ఏముంటుందా నీకు? నడుము నొప్పి ఉండే, బ్యాక్ పెయిన్. బయట చూపించిన తగ్గింది ఎక్కువ. అంటే మళ్ళా మా వాళ్ళకు తొలకొచ్చింది మా అక్కని. నీకు తక్కువైంది కాబట్టి ఇంకో తెలుసు. అమ్మో ఇది చిన్న సన్న కోళ్ళ ఏం కాదు, మంచి ఆయంగా అన్నది ఇక్కడ. అయితే నీ దోస్తులకు, మీ చుట్టాల పక్కల అందరూ చెప్పినవి ఇక మంచిగా ఉంది దాకా బయట. సంగతి ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడ రావచ్చు? 4 నెలలు అయిపోయింది. 4 నెలలు వస్తున్నావు. ఏముంది ఒంట్లో రుగమాతు? నాక బాగా నిద్ర పట్టకపోయేది, తలనొప్పి, మెడ నొప్పి, కాళ్ళ నొప్పి అన్ని 90% తగ్గిపోయినాయి. ఇప్పుడు
అమ్మాయి దండం పెట్టి 90% కథమేనాయి. కథమేనే. ఇదివరకు ప్రైవేట్ దవాఖాన పోయినావా? లేదు, ఏం మేము ఎప్పుడు కొనే మందులు. మాది సెంట్రల్ గవర్నమెంట్, మాకు అక్కడ కూడా ఉంటది. అది దూరము, చాలా మందులు ఇస్తారని ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడ దగ్గర మాకు 1 కిలోమీటర్లోనే ఉంటాం, అందుకే ఇక్కడ వస్తున్నాను. ఇక్కడ బాగా అనిపించింది, మంచిగా అనిపించింది. 90% కథమైందంటే అర్థమైంది. మంచిగా. సారు మరి ఇప్పుడు వీడికి ఎటువంటి రోగాలు ఉన్న వాళ్ళు ఎక్కువ వస్తారు వీడికి రామంతపూర్ హోమియోపతి దవాఖానకు? ఇది మాది మానసిక వైద్యం, సైకియాట్రీ డిపార్ట్మెంట్ కాబట్టి మాకు నిద్ర పట్టని వాళ్ళు కానీ, లేకపోతే మానసికంగా కుంగుబాటు ఉన్న వాళ్ళు కానీ, ఆందోళన ఉన్న అక్కడ రాసింది అట్లా మానసికంగా ఆందోళన ఉన్న వాళ్ళు కానీ, చిన్నపిల్లల మాటలు సరిగా రాని వాళ్ళు కానీ, చదువులో వెనుకబడిన వాళ్ళు కానీ, మతిమార్పు ఉన్న వాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళు ఎక్కువ వస్తుంటారు. చూసావా సార్, మిమ్మల్ని నమ్ముకొని ఎంతమంది దూరం నుంచి వస్తుంటారు, వేరే వేరే ప్రదేశం నుంచి వస్తుంటారు చాలా రకాల జబ్బులకి. ఇప్పుడు చిన్నపిల్లలకు ఎక్కువ అప్పర్ రెస్పిరేటరీ అంటాము, ఎడినాయిడ్స్ కానీ, టాన్సిల్స్, ఓకే, ఆహార కోశ వ్యాధులకు వస్తారు, ఉబ్బసం, తర్వాత ఆటిజం అంటాము, ADHD, చాలా రకాలు, వివిధ రకాల రోగాలకి వస్తుంటారు పేషెంట్స్. మొత్తానికి అయితే మీ ప్రిన్సిపాల్ సార్ అంటుండు, లింగడా సార్ నేను మాట ఇచ్చింది, ఇలా నర్సయ్య తాతకు మాట ఇచ్చిండు, ఎంతమంది అయినా నేను మందులు అందిస్తా అంటుండు, లేకపోతే అవసరమే తెప్పిస్తా అంటుండు. కానీ నిజంగా నాకు మీరు ఇలా షాయ వేయకుండా బోయ పెట్టకుండా కడుపు ఇంత పని అయింది. కరీంనగర్, నల్గొండ, ఖమ్మం, ఆదిలాబాదు, నిజామాబాద్కి వెళ్ళి వచ్చిన వాళ్ళకు ఇక వాళ్ళకు కడుపుసాల చేసి పంపిస్తారు, మళ్ళా మందులు ఇచ్చి. అంబర్పేట పలావ్, అవునుగా, పెరుగు పచ్చడి అందరు రామా రా, నీ చేతి నుంచి పంచు. మన దగ్గర తాత అంబర్పేట. ఏముంది రుకమాతో? సర్ది, జ్వరము, కాళ్ళ నొప్పులు గుంచుంటే జ్వరం తక్కువైంది. ఎన్ని రోజులు రావాకి? దగ్గర 6 నెలలు అవుతుంది. గిదుల్లా మొత్తానికి ఇక ఈ రకంగా నడుస్తుంది కథ. రామంతపూరు హోమియోపతి వైద్యశాలలో ఇంత రామసక్కదంగా సేవలు అందిస్తున్నాడు ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్ లింగరాజ్ సారు. ఇక మరి రేపటి సంది ఇక మీరు ఎంతమంది వచ్చినా మందులు మాత్రం ఇస్తేందుకు రెడీగా ఉన్నాడు సారు. మీరు అడ్డమైన మందులకు అడ్డగోలిగే ప్రైవేట్ దవాఖానాల్లో పోయి మీరు ఒళ్ళు గుల్ల, ఇల్లు గుల్ల, ఆస్తులు పశగుల్లా చేసుకోకూరి మీరు హోమియోపతి సర్కారు దవాఖానా హోమియోపతి రామంతపూర్లో వైద్యశాల ఉన్నది. మీరు ఈ అవకాశాన్ని మీరు అందరూ అందిపుచ్చుకోవాలని, ఎందుకంటే సారు కూడా చెప్తుండు, ఆ ప్రజలే తన కుటుంబం అనుకొని, పేద ప్రజలే తన ప్రాణంగా భావించుకుంటా సమాజ సేవ చేస్తున్నాడు. ఇలా ఆ సారు కూడా మా నేను పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు సారు. ఏ దవాఖానకు వచ్చినావు నువ్వు? ఎరికేనా దవాఖాన పేరు? ఎరికేనా? ఏ దవాఖాన ఇది? ఓం దవాఖాన. అమ్మా, ఎవరు చెప్పి నీకు ఈ దవాఖాన జాడా? మా కొడుకు ఇక్కడ ఉంటాడు, చెప్పాడు. మంచిగా పని చేస్తున్నాయా మందులు? చేస్తున్నాయి. అంతేనా? ఇట్లా కీళ్ళాలు ఉంటాయి నొప్పులు. అట్టనా? మోకాళ్ళ నొప్పులు ఉన్నాయా? ఉండయి, నడుపు వస్తలేదు. నడుపు వస్తలేదు. మరి ఇంటికాడ కోడలే చూసుకుంటలేదా మంచిగా? ఇంకా మనకు నొస్తుంటే ఆమె చూస్తే ఏం లాభం? అయ్యో ఆ దాకొరకు ఈ దాకొరకు అంటలేదా? మస్తుగా అన్నారు. అన్ని ఆశలుకొని ఇడికి వచ్చినావు? అన్నిటికీ ఆశలుకున్నా, చెలకి ఇడిచిపెట్టినా, కోడాలు ఇడిచిపెట్టినా, బాధపడుతున్నా. బా చూసిన ఆరోలా సంసారం అంటే బా. మీదేవు తల్లి? వాంబు. ఎక్కడ? నల్గొండలా? హైదర్ ఖాన్ కూడా. అట్టేనా? నీకేమనిపిస్తుంది పానం? నాకు జ్వరం వచ్చింది, నొప్పులు నాకు కూడా. ఎన్ని రోజులు అయిందా శరీరకై? 8 రోజులు అయితే 7 ఏళ్ళకి. ఎవరు చెప్పి జాడా? మా అక్క చెప్పింది, ఆమెకు తగ్గింది. అక్క మాట పట్టుకొని చెల్లి వచ్చింది. అవును, షుగర్ కూడా ఉంది నాకు, బీపీ కూడా ఉంది. అది కూడా మందులు ఇస్తున్నారు సార్. మంచిగా ఉందా పానం? కొద్దిగా జ్వరం నయం అయింది. జ్వరం తగ్గినాక నొప్పులు అది మందు ఇస్తారంట. మరి తక్కువైందని ఇంకోళ్ళు చెప్తావా జాడా? చెప్తా. మనం మంచిగా ఉండాలి, వేరు మంచిగా ఉండాలి, వేరేటోళ్ళు కూడా.
బోడుపల్లి ఉంటావు. ఎట సంగతి మరి ఏమనిపిస్తుంది? ఎట్ట ఉంది మీ ప్రిన్సిపాల్ సార్? బాగుంటేనే కదా మేము అందరం బాగుంటాం. వాళ్ళు బాగుండాలి, వాళ్ళకి మంచి మెడిసిన్ ఇవ్వాలి, మంచి ఫుడ్ ఇవ్వాలి. మా ప్రిన్సిపల్ సార్ అన్ని విధాల అన్ని మీ ప్రిన్సిపాల్ సార్ చాలా దేవుడు అయినా. మీరు సెలవు పెడితే మీకు సెలవు ఇయ్యాడట. పేషెంట్లు కొరకే కదా, తర్వాత మేము సెలవా, ఇప్పుడు ఎందుకు సెలవా? మేము వాళ్ళు బాగుంటే మేము బాగుంటాం కదా. చూస్తున్నారులా ఇగో ఈ రకంగా ఉంది. ఇక మరి మొత్తానికి అయితే ఇక్కడ చూస్తుంటే ఈ వచ్చిన ఈ పేషెంట్లని ఈ పాపం వాళ్ళు ఎక్కడెక్కడో తిరిగి పాపం పేదోళ్ళు అయ్యి వాళ్ళకు సంచిన పశలు లేవా, సాస్కాన లేదా, ఏం చేయమని ఇట్లా పడితే వాళ్ళకు ఇంత మంచిగా వాళ్ళకు వైద్యం అందిస్తున్నారు. ఇంకేం కావాలా వాళ్ళకు? ఇక ప్రైవేట్ దవాఖానలో పోయి కొంతమంది మొన్న దవాఖాన కాడికి పోతే ఎక్కడి తాత నీ దండం పెడితే చింతగింజలు లాడినట్టే ఉంది. ఎప్పుడు పరీక్షలు అంటారు 30,000 40,000, పరీక్షలు అంటారు 30,000 40,000 అయిందా అని కాందానికి గా రకంగా ఉంది. లాస్ట్ లో ఇక్కడికి వస్తారు, రిపోర్ట్స్ అన్ని పట్టుకొని తగ్గలేదయ్యా అని వస్తే ఇక్కడ తగ్గిపోతుంది. అంతే అంతే అంతే. ఏమైనా మొత్తం ఎడకపోతున్నావు? ఎట్టుంది పానం? మీకు వచ్చినా మంచిగా ఏ ఊరు? యాదగిరిగుట్ట పక్కకు ఊరు. ఏమైంది తాత నీకు? పక్షవాదమే. అబ్బా ఎన్ని రోజులా? 2 సంవత్సరాలే. మందులు వాడుతున్నావా? ఇక్కడికి వచ్చి 3 నెలలు. 3 నెలలు పాపం. ఏ క్షణం ఏమయ్యేది తెలియదు, ఏ రోజు మనకు ఏ గణం ఎదురయ్యేది తెలియదు అన్నట్టు. ఏం చేస్తాం తాత? ఏం కాదు ఇగో మీకు ఇంత రావసక్క ఇంకో ప్రిన్సిపాల్ సార్ ఎదికేగా లింగరాజ్ సార్. ఏం కాదు నీకు, మందులు మంచిగా వాడుకో, నిమ్మలంగా ఉంటుంది తాత, పిల్లలు పెట్టుకోకు. పాపం ఏమైనా గడియారం ఎడ చేయకుండా కానీ కుడి చేయి పెట్టినావా? పని చేయదు కదా. ఏం పని చేసావు ఇది వరకు? ప్లంబర్ పని చేస్తుంది. ఇప్పుడు మరి ఏమైందని వచ్చిన వీడికి? ఇది పక్షవాతం. ఈ మొత్తం అయ్యారా? గాలి పక్షవాతమే. జర పట్టిస్తున్నా ఈ పట్టి లేదు, పట్టలేదు ఇంకా ఇంకా అంటే అప్పటికిప్పటికి అప్పటికి మంచిగా ఉంది, కొద్దిగా తేడా వచ్చింది. వాడుతున్నావు అంతే. వాడం ఎట్లా మందులు కొడుతుందా? పని చేసినట్టు ఎట్టుంది పానం? కొంచెం పర్లేదు. మందులు వాడుతున్నావా? ఇక్కడ మంచిగా ఇస్తారు మందులు. అంతేనా తాత? చిన్నప్పుడు అది మనకు మెదడు బాబుకి ఇస్తారు కదా స్కూల్లో, మెదడు బాబుకి ఇస్తారు కదా, బాగుంటది ఇది. హోమియోపతి బాగా బెస్ట్. ఫస్ట్ ఇక్కడికి రావాలనుకున్నా కానీ అప్పుడు కోవిడ్ వల్ల ఇక్కడ ఇది కోవిడ్ వాడు చేస్తారు, అప్పుడు కొంచెం అంత బాగా ఇబ్బందులు ఉంటుంటాయి అంతే తాత. అందుకోసమే నేను మళ్ళా తప్పని పరిస్థితుల్లో చేయించుకోవాలా, నీకు ఆపరేషన్ తప్ప వేరే ఆప్షన్ లేదు అన్న తోటి ఎక్కువ నా రిపోర్ట్స్ చూసిన వాళ్ళ ఎక్కువ మంది డాక్టర్స్ ఆపరేషన్ తప్ప అన్న ఉద్దేశంలో నేను చేయించుకున్నా నాకు ఫలితం లేదు కాబట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చింది. సరే ఇప్పుడు మరి లగం అయిందా నీకు? కాలేదు ఇంకా లగం కాలే. ఏం కాదు ఇగో డాక్టర్లు ఇంతమంది ఉన్నారు. నీకు ఏం కావాలి చెప్పు? ఏం పని చేస్తావు ఇంటికాడ? కానీ ఇట్లాంటి దవాఖాన ఉన్న చేత పాపం పొద్దున్న లేస్తే పుచ్చడి కష్టం చేసుకుంటున్నకు వాళ్ళకి ఏమెరక పాపం. చెప్పే పెద్ద మనిషి ఏం పేరు? నీ పేరు? సాయి కుమార్. ఏం పని చేసేది? నేను ఆన్లైన్ లో. ఇప్పుడు ఏమైంది తాత? అంతేనా? ఎన్నేళ్ళు ఉంటావు? నేనా 38. ఎట్లా మరి మందులు మంచిగా వాడుతున్నావా? ఎన్నో వాడబట్టి? ఇప్పుడైతే ప్రెసెంట్ 1 మంత్ అవుతుంది. అంతే. 1 మంత్ అవుతుంది. నెల కొద్దిగా ఎవరు సుమారు కొడుతుందా? తక్కువైనట్టు ఏళ్ళకు మంచిగా మందులు వేసుకుంటున్నావుగా? ఎట్లా మంచిగా కొడుతున్నాయా మందులు? బాగానే. ఇక్కడ ఫిజియోథెరపీ చేయించుకున్న తర్వాత నడవడానికి వస్తుంది. అంతకుముందుకు నడవలేను. ఇక్కడ వచ్చిన తర్వాత మేడం బాగా సేవ చేస్తుంది. నడవలేని పరిస్థితిలో ఉంటే నేను ఇప్పుడు నడవగలుగుతున్నా, ఎక్కువసేపు నిలబడగలుగుతుండే. ఎక్కువ 5 నిమిషాలు నేను నిలబడలేకపోతుండే. మనది ఇక్కడనే హైదరాబాదే, నార్సింగ్ గండిపేట ఉండేది, రామంతపూరే. మేడం సేవ చేసినందుకు ఇక్కడికి వచ్చి 3 నెలలు అయిపోయింది. ట్రీట్మెంట్ చేసుకుంటూ చాలా బాగా చేస్తారు. ఎక్కువ 5 నిమిషాలు నిలబడలేకపోతుండే. అటువంటిది అమ్మవారి దయతో
మేడం చేసిన సేవ ఇక్కడ మంచి ట్రీట్మెంట్ చేస్తున్నారు. అంతా బాగుంది. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానాం సృజామ్యహం. వెనకటికి భగవద్గీతలో శ్రీకృష్ణుడు, ఓ అర్జున, లోకంలో అధర్మము పెచ్చు పెరిగిపోతున్నప్పుడు, ధర్మము అంతరించిపోతున్నప్పుడు నాకు నేనే సాకార రూపంలో ఈ లోకమును అవతరింతును. అంతేనా? ఇవాళ మీలాంటల కోసం ఈ రామంతపూర్లో హోమియోపతి గింత రామసక్కని వైద్యులతోటి వైద్యం అందిస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది తాత? మంచిగా ఉంది, చాలా బాగుంది. ట్రీట్మెంట్ మంచిగా ఉంది. ఏ పని చేసేది? పద్మశాలి. మేము పట్టు చీరలు, పోచంపల్లి పట్టు చీరలు తయారు చేసేది. ఎన్ని రోజులు వచ్చి? మొన్న 8 తారీఖు నాడు జాయిన్ అయినా, అడ్మిట్ అయినా. ఏమైందని వచ్చి? ఫైల్స్ ఉన్నాయి, మోకాల నొప్పులు విపరీతంగా ఉన్నాయి, బాధ అరిగిపోయినాయి. ఇవి ఆపరేషన్ చేసే కాడికి వచ్చినాయి. సైనస్ ఉంది. ఈ మూడిటి గురించి అడ్మిట్ అయినా. ట్రీట్మెంట్ జరుగుతుంది బాగానే. పడుతుంది. మందులు అయితే మంచిగా వాడుతున్నాం. చెప్పి ఎవరు చెప్పి నీకు జాడా? ఇదివరకు 2010లో ఒకసారి వచ్చిన, 3 నెలలున్నా. అక్కడ అవతల బెడ్ కూడా అవుతున్నా ఉండిపోయినా. అప్పుడు పని ఉండే ఇక ఉండదు. అంతమంది ప్రైవేట్ దవాఖానా గడప దొరికేవా? అది మన ఈ ఇంగ్లీష్ మందులు గురించి డాక్టర్ భువనగిరిలో పోయి అడిగితే ఇవి 2 ఆపరేషన్ చేయాలి, మార్చాలన్నాడు. 3 లక్షలు అడిగిండు. అమ్మా, 3 పైసలు కూడా లేవు నా దగ్గర. ఇక 1 నెల రోజులు మందులు రాసిస్తే తెచ్చుకున్నా. అవి 1 నెల రోజులు వేసుకున్న మందం కొంచెం నడిచిన, పని చేసిన. ఇక తర్వాత మళ్ళా యథావిధిగానే అయింది. ఓ పిల్లగా, నువ్వు అడ్డమైన నొప్పుల గోళీలు వేసుకుంటే ఇవి ఉండైపోతాయి, అందుకే కిడ్నీలు పోతాయి. ఇక ముసలిది మళ్ళీ ఆయనతో కూడా నీకు మన గుండె అవుతుంది. ఆ బాధ అవుతుందనే ఈ హోమియో మందులు అటువంటి ఇబ్బందులు లేవు అని ఇక్కడ అడ్మిట్ అయినా. కన్నావు చెప్పారు, చాలా మంది చెప్పారు హోమియో మందుల ఇటువంటి అబ్జెక్షన్స్ లేవు, వాడచ్చు అని అన్నారు. సరే తాత, నిమ్మలంగా ఉండు. మరి పైలం ఎంతమంది కొడుకులు బిడ్డలు? ఒక కొడుకు, 2 కూతుర్లు. వస్తురా? ఆయనకే ఖర్చుకొని పోతురా? వాళ్ళ పనులు వాళ్ళకు పాపం వర్షాల అయ్యా అయ్యా. అది ఇప్పుడు పాపం వాళ్ళు కడుపుల పేగు లేనోళ్ళు మిమ్మల్ని నమ్ముకొని వస్తుర్రు. ఇగో ఇప్పటిదాకా మీ ప్రొఫెసర్, ప్రిన్సిపల్ సారు, డాక్టర్ లింగరాజ్ సార్ కూడా నాకు నిజంగా నేను ఎందుకు వచ్చినా అంటే, నాకు కొంతమంది చెవులేసారు. ఫలా రామంతపూర్ హోమియో దవాఖానలో లింగరాజ్ సారు, అబ్బా మీకు ఎవరికైనా గిట్టిన పుసుకున్న సెలవుతో కూడా ఇయ్యడట, ఏమేనా పని చేపిస్తారు సార్. పేషెంట్లందరినీ చూసినాక సెలవు తీసుకోమంటారు. మీరు పేషెంట్లను బాగా చూస్తే మిమ్మల్ని నేను బాగా చూస్తా అంటారు. ఆ విధంగా ఇది ప్రజల సేవ. ఇప్పుడు ఒక మాట పుట్టింది, మానవ సేవే మాధవ సేవ. అంతేనా కాదా? మనము ఎదుటి వారి సంతోషం కోరుకుంటే భగవంతుడు మన సంతోషం కోరుకుంటాడు. సరే, ఇప్పుడు ఇంతమంది రోగుల మధ్యన పాపం మీరు ఇక వైద్యం చేసుకుంటా పాపం వాళ్ళకు చెడ్డ పడ్డ గోళీలు ఇస్తుర్రు. ఎట్లాంటి రోగ పనులు వస్తుర్రు, వాళ్ళకి ఏ రకంగా మందులు ఇస్తుర్రు? ఏమన్నా వచ్చిన కాంచెలు ఏమైనా తక్కువ అనిపిస్తుందా? ఖచ్చితంగా తగ్గుతుంది. ఇక్కడ చాలా అక్యూట్ అంటే ఇప్పుడు వచ్చినటువంటి జబ్బులు ఉన్నాయి. ఇలా కాకుండా మీరు చూసిన దాంట్లో అన్ని క్రానిక్ ఉన్నాయి. అంటే ఇప్పుడు తగ్గనివి, మోకాళ్ళ నొప్పి, అరుగుదల కానీ, లేకపోతే పెరాలసిస్ కానీ, సోరియాసిస్ కానీ, స్కిన్ కానీ, కిడ్నీలో రాళ్ళు కానీ, థైరాయిడ్, ఎలాంటి కేసులు అన్నిటికీ ఇక్కడ ఇండివిజువల్గా మనం ఐసోలేషన్ వేరే చేసి ఇండివిజువలైజేషన్ చేసేసి ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రకమైనటువంటి ప్రత్యేకత ఉంటుంది. దాన్ని ఆధారంగా చేసి ఇక్కడ కేసు ప్రాసెసింగ్ చేసి చక్కటి మందులు నిర్ధారించడం జరుగుతుంది. దీంతో పాటు కాకుండా మా సార్, మా ప్రొఫెసర్ గారు, మా లింగరాజ్ సార్, ప్రిన్సిపాల్ గారు వేరే చోట్ల, విలేజ్లలో, డిస్ట్రిక్ట్లలో అవగాహన సదస్సులు చాలా మందికి తెలియదు కదా, అటువంటి కార్యక్రమం చేసాము. ఆ విధంగా చిన్నపిల్లల నుంచి ఆల్ ఏజెస్ కి ఫ్లెక్సిబుల్ క్యాంప్స్ కండక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా వృద్ధులకు, 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకు వయోవృద్ధుల క్యాంప్ అని చెప్పేసి, దానికి వయోమిత్ర అని చెప్పేసి అలాంటి సౌకర్యం కూడా కల్పించాము. ప్రతి జిల్లాల్లో విజయవంతంగా చేసాము. ప్రతి చోట మంచి స్పందన ఉంది. అక్కడ షుగర్ టెస్ట్, బీపీ టెస్ట్, హిమోగ్లోబిన్ టెస్ట్ లాంటివి ఉచితంగా చేసి సరైన మందులు ఇచ్చేసి ప్రజల్లోకి చాలా పోయింది. ఇప్పుడు దానికి పాంప్లెట్స్ కూడా ప్రచారం చేసాం. ప్రతి చోట అన్ని విధాలుగా పోయింది. ఇప్పుడు చాలా అభివృద్ధిలోకి వస్తుంది. చాలా మంది
ఓపీ. మాకు 700 నుంచి 800 మంది ఓపీ రావడం జరుగుతుంది దానికి రోజుకి. ఆ విధంగా చూస్తే 18 నుంచి 20 వేల మందిని నెలకి చూస్తున్నాం మేము. అలాంటి మంచి సౌకర్యం కలిగించి మంచి సహకారంతో మా సార్ల యొక్క అందరి అనుభవంతో అన్ని ముందుకు సాగుతుంది. చాలా చక్కగా ఉంది. మీరు చెప్పండి సార్, ఎట్టడి సంగతి? మరి మీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్ లింగరాజ్ సారు ఆధ్వర్యంలో ఏ రకంగా రామంతపూర్లో హోమియోపతి వైద్యం నడుస్తుంది? గారి ఆధ్వర్యంలో గత 10-15 సంవత్సరాల నుంచి ఈడీగా చేస్తూ ఈ యొక్క హాస్పిటల్ సంబంధించిన విషయం కానివ్వండి, కాలేజ్ సంబంధించిన కానివ్వండి, అన్ని రకాలుగా డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళ ఒక సార్ యొక్క ఆధ్వర్యంలో లాస్ట్ టైం కూడా మేము 13 మెడికల్ క్యాంపులు అన్ని పాత జిల్లాల్లో కండక్ట్ చేయడం జరిగింది. హోమియోపతి యొక్క వైద్య విధానానికి విశిష్టతను తెలియజేయడానికి, అవగాహన పెంచుకోవడానికి, ఈ ఇతర వైద్య విధానంలో తగినట్టు అనేక రకమైనటువంటి దీర్ఘకాల వ్యాధులకు ఇక్కడ సైడ్ ఎఫెక్ట్ హోమియోపతిలో ఏంటంటే దేర్ ఈజ్ నో సైడ్ ఎఫెక్ట్స్ ఇన్ హోమియోపతి. ఏ క్రానిక్ డిసీజ్ ఏదైనా కానివ్వండి, దీర్ఘ వ్యాధులకు సంబంధించిన ట్రీట్మెంట్ సంబంధించింది ఇక్కడ అడ్మిట్ అవుతున్నారు. రెస్పిరేటరీ డిజార్డర్స్ కానివ్వండి, హెమరాయిడ్స్ కానివ్వండి, మోకాళ్ళ నొప్పులు, అంటే ఇతర వైద్య విధానంలో తగ్గినటువంటి ఏ రకమైనటువంటి డిసీజెస్ కానివ్వండి, దీనికి ఇక్కడ సైడ్ ఎఫెక్ట్ లేకుండా హోమియోపతిలో ఇక్కడ తగ్గడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క వైద్య విధానాన్ని ప్రజల్లో అవగాహన తీసుకురావడం కోసం కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ ఆధ్వర్యంలో ఈ యొక్క మందులు బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి. అవగాహన తీసుకోవడానికి కూడా మేము లాస్ట్ టైం 13 మెడికల్ క్యాంపులు కండక్ట్ చేయడం జరిగింది. ఫ్యూచర్లో కూడా ఇంకా 10-13 మెడికల్ క్యాంప్ కండక్ట్ చేసుకుంటూ ఈ యొక్క వైద్య విధానాన్ని ప్రజల్లో అవగాహన తీసుకురావడం కోసం ముందుకెళ్తున్నాం. మరి మీ ప్రిన్సిపాల్ సార్ అయితే ఇప్పటిదాకా నేను చూసినా, ఇంటర్వ్యూ చేసిన, రామ సకదనంగా మాట్లాడిండు. ఎంతమంది వచ్చినా మందులు ఇస్తాం అని అంటుండు. అందరూ సిబ్బంది మంచిగానే వస్తున్నారు, ఏమైనా సెలవులు పెడుతున్నారు? సిబ్బందికి ఏమి ఇబ్బంది లేదు. ఇక్కడ మొత్తం హాస్పిటల్ కి సంబంధించినంత రోజుకు 600 నుంచి 700 వరకు వస్తుంటారు. ఈ యొక్క మా డిపార్ట్మెంట్ కి సంబంధించి రోజుకు 60 నుంచి 70 మంది వస్తుంటారు రకరకాల రోగాలతో. అది ఏమనిపిస్తుంది సార్? ఇప్పటిదాకా అంటున్నారు మా తల్లులు, మాకు దవాఖానలో పోతే 3 లక్షలు అయినా ఒకమంటుంది. నాకు కొడుకు పట్టించుకోకపోయినా కానీ నేను ఇంటికి వస్తే రామ సకదనంగా వైద్యం అంది, నేను మంచిగా యాక్టివ్ అంటున్నామే, యాక్టివ్ ఉందట. అదే మరి వాళ్ళే మాకు అంబాసిడర్స్, వాళ్ళే మాకు పబ్లిసిటీ చేస్తారు. ఒక పేషెంట్ తగ్గితే 10 మందిని తీసుకుని వస్తారు. అట్లా అదే బచ్చిగాడు అంటుండు, నాగర్ కర్నూలు అంటుండు. ఆయన నడుములు తక్కువైనాయట, ఇప్పుడు ఆ చుట్టాలను తీసుకొని వచ్చిండు. అదే మరి వాళ్ళే మాకు పబ్లిసిటీ చేసేదే వాళ్ళు. మరి వాళ్ళ తగ్గితే ఇంకో 10 మందిని పిలుచుకుని వస్తారు. మేము ఎప్పుడు వాళ్ళకి సేవలు. ఇప్పుడు ఈ పాము విషయానికి వెళ్ళి మీరు మందు తయారు చేసి HIV రోగం ఉన్న వాళ్ళకు సై చేస్తారట, తక్కువ చేస్తారట, నిజమేనా? అదే దాని విషయంలో ఒక ప్రాజెక్ట్ నడుస్తుంది. ఇంకా ఇప్పుడే దాని గురించి చేస్తున్నాము, ఇంకా ఫైనల్ కాలేదు. ఇప్పుడు ఎవరైతే HIV పేషెంట్స్ ఉన్నారో వాళ్ళు ఇంగ్లీష్ మందులు వాడుతూ దానికి తోడు హోమియోపతిక్ మందులు వాడితే వాళ్ళకు కొద్దిగా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అది ఒక రీసెర్చ్ ప్రాజెక్ట్ నడుస్తుంది. దానికి రోజుకు 20 మంది అట్లా వస్తుంటారు. సో వాళ్ళు ఆ ఇంగ్లీష్ మందులు వాడుతూ ఈ హోమియోపతిక్ మందులు వాడాలి. ఒక హోమియోపతిక్ మందు కాకుండా 2 వాడాల్సి వస్తుంది. వాళ్ళు ఇంగ్లీష్ మందులు వాడుతూ వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటే దాని తోడు హోమియోపతిక్ మెడిసిన్స్ ఇస్తాం. ఇది మొత్తానికి అయితే మరి రామంతపూర్ హోమియోపతి దవాఖానలో అడుగు పెడితే ఈ రామ సకదనంగా వైద్యం చేస్తున్నారు మాకు. మరి మొండి రోగాలకు కూడా దండి వైద్యం ఇక్కడ దొరుకుతుంది అనేది ఇప్పుడు వాళ్ళు అంటున్నారు. ఇక్కడ వైద్యం కూడా అంత నీతి నిజాయితీగా రామ సకదనంగా మరి వైద్యం అందిస్తున్నారు. ఇప్పటిదాకా ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ డాక్టర్ ఎన్ లింగరాజ్ సార్ ఏమన్నాడో విన్నారు. పెద్ద మనిషి ఇక్కడ డాక్టర్ ఇన్ఛార్జి శ్రీనివాసరెడ్డి సార్ కూడా ఏమన్నాడో విన్నారు. ఇక మరి జనాలైతే జనాల మేలు కోరే మేము పనిచేస్తున్నామని వాళ్ళు అంటారు. నిజంగా కూడా జనాలకు మేలు జరిగిందనేది కూడా మనకి ఇలా కళ్ళారా కనపడుతున్నది. ఇది అక్షర సత్యము. మరి రేపు మరి రేవంతమయ్య, తెలంగాణ మళ్ళీ ముఖ్యమంత్రి రేవంతమయ్య మరి ఇంత మంచిగా సమాజ సేవ చేస్తున్న ఈ డాక్టర్లకు రామసక్కని అవార్డులు ఇవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటుంది. కెమెరామెన్ రాజుతో మీ నర్సయ్య తాత, రామంతపూర్ గడ్డ.